Hi students, hearty welcome to English grammar videos by Mr. Ramu 9390495239. My dear students, ఇప్పుడు మనం ఇంగ్లీష్ గ్రామర్ లో ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం జెరండ్స్ అని అంటారు. ఈ జెరండ్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. అసలు ఇంగ్లీష్ గ్రామర్ లో జెరండ్ అంటే ఏంటి, ఈ జెరండ్స్ ఎందుకున్నాయి, ఈ విషయాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాము. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. వాట్ ఈజ్ ఎ జెరండ్? జెరండ్ అంటే ఏంటి, దీని యొక్క డెఫినేషన్, అర్థం. Gerund is a noun made from a verb by adding ing form. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. Gerund is a noun. Gerund అనేది ఒక నౌన్ అంటండి. ఎలాంటి నౌన్ అది? మేడ్ ఫ్రమ్ ఏ వర్బ్, ఒక వర్బ్ నుండి తయారయ్యబడినటువంటి పదం అది, నౌన్ అది. బాగా అర్థం చేసుకోండి. జెరండ్ ఈజ్ ఎ నౌన్. జెరండ్ అనేది ఒక నౌను, నామవాచకం అది. ఆ నౌను ఎలా తయారయ్యబడినది? వర్బు నుండి తయారయ్యబడినది. బాగా అర్థం చేసుకోండి. జెరండ్ ఈజ్ ఎ నౌన్ మేడ్ ఫ్రమ్ ఏ వర్బ్, ఒక వర్బు నుండి తయారవ్వబడినటువంటి నామవాచక పదమే జెరండ్. అది కూడా ఎలాగా? బై యాడింగ్ ఇంగ్ ఫామ్. బై యాడింగ్ ఇంగు ఫామ్. ఇంగు ఫాముతో కలపబడి ఒక వర్బు చేత తయారవబడినటువంటి పదమే ఈ నౌన్, ఈ జెరండ్. అర్థమైందా అండి? ఇంగు ఫామ్ ఉంటుందండి, తప్పనిసరిగా ఇంగు ఫామ్ ఉంటుంది. ఏ దానికి ఇంగు ఫామ్ ఉంటుంది? ఒక వర్బుకు ఇంగు ఫామ్ ఉంటుంది, కానీ అది వర్బుగా ఉండదు, నౌనుగా తయారయ్యబడి ఉంటుంది. అందుకని దానిని జెరండ్ అని అంటారు. సరే, ఇంకా మీకు పూర్తి స్థాయిలో అర్థం కావాలంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్విమ్మింగ్, వాకింగ్, రీడింగ్. సహజంగా ఇవి మనం ఎవరైనా చూస్తే కనుక ఇంగు ఫామ్ ఉంది కాబట్టి కంటిన్యూస్ టెన్సెస్ లో ఉన్నాయి అని అనుకుంటారు. ఇవి వర్బులు కదా, మరి నౌన్ అంటున్నారు, అసలు నౌన్ లో ఇవెందుకు వస్తాయి? ఇలాంటి అనుమానాలకే పూర్తి స్థాయిలో మీకు అర్థమయ్యే విధంగా మరి తెలియజేయడానికే ఇప్పుడు నేను ఈ జెరండ్ అనే వీడియోను మీకు ప్రవేశపెడుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం జెరండ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ముందుగా మీరు ఒక నోట్బుక్ లో ఇదంతా నీట్ గా రాసుకొని బైహార్ట్ చేసి పెట్టుకోండి, కంఠస్థం చేసి అర్థం చేసుకోండి. జెరండ్ ఈజ్ ఎ నౌన్ మేడ్ ఫ్రమ్ ఏ వర్బ్ బై యాడింగ్ ఇంగ్ ఫామ్. ఎగ్జాంపుల్స్: స్విమ్మింగ్, వాకింగ్, రీడింగ్, ఎక్సెట్రా. చాలా సింపుల్ మ్యాటర్ అండి, అర్థం చేసుకుందాం. ఓకేనా? మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నౌన్, అందులో జెరండ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ముందుగా ఈ ఎగ్జాంపుల్ బాగా చూడండి. స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఈతలాడడము చాలా మంచి వ్యాయామము. స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఇక్కడ మీరు గమనిస్తే స్విమ్మింగ్ అనేది వర్బా, ఏమైతుంది? నౌనా? బాగా గమనించండి. ఇప్పుడు ఐ యామ్ స్విమ్మింగ్ అంటే నేను ఈతలాడుతున్నాను. ఇక్కడ వర్బ్ అవుతుంది, ఎందుకంటే నేను ఒక పని చేస్తున్నాను. ఐ యామ్ స్విమ్మింగ్. ఏం పని చేస్తున్నాను? ఈతలాడుతున్నాను. అది వేరు, అది వర్బ్ అది. కానీ ఇక్కడ ఆ వర్బును మనం ఏం చేస్తున్నాం? స్విమ్ అనే వర్బునకు
ఇంగు జోడిస్తూ దాన్ని నౌనుగా మార్చేస్తున్నాం. ఇప్పుడు ఇది నౌన్, ఇక్కడ గమనించండి, ఇది నౌన్ అండి, విద్యార్థులు గమనించాలి. ఇక్కడ స్విమ్మింగ్ అనేది ఒక నౌన్, నామవాచకం. ఇక్కడ ఇంగు ఫామ్ ఉంది కదా అని వర్బ్ అంటూ ఉంటారు చాలా మంది. అయితే కరెక్టే, మీరు ఊహించింది కరెక్టే, కానీ వర్బే, ఆ వర్బును నౌనుగా మార్చుతున్నాము. అదే మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎలా మారుస్తున్నాము? ఇంగు ఫాము చేరుస్తూ ఒక నౌనులా దాన్ని ఉపయోగించుకుంటున్నాం. అప్పుడు అది జెరండ్ గా మారిపోతుంది అంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్విమ్మింగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ పార్ట్ లో ఉంది, మీరు బాగా గమనించండి. సబ్జెక్ట్ పార్ట్ లో ఉంది, వర్బుగానే ఉంది చూడండి, ఈజ్. ఇక్కడేం ప్రాబ్లం లేదు. స్టార్టింగ్ లోనే ఒక సబ్జెక్ట్ పార్ట్ లో వచ్చేసింది స్విమ్మింగ్ అనేది. అంటే ఈతలాడడము అనేది ఒక నౌన్ అండి. ఈతలాడుతూ ఉన్నాను అనేది వర్బు. అది మీరు అర్థం చేసుకోవాలి. స్విమ్మింగ్ అంటే ఈతలాడడము చాలా మంచిది. ఏ దానికి మంచిది? వ్యాయామానికి. అర్థమైందా ఫ్రెండ్స్? స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. వ్యాయామానికి ఏది మంచి ఎక్సర్సైజ్? ఏది? స్విమ్మింగ్. ఈతలాడడం అనేది మంచి ఎక్సర్సైజు, మంచి వ్యాయామము అని చెప్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది వర్బ్ కాదు, నౌన్ గా మారిపోయింది. ఎలా మారిపోయింది? ఇంగు ఫాముతో మరి యాడై అది సబ్జెక్ట్ పార్ట్ లో ఉపయోగించబడేటట్టు తయారైబడినది. అందుకే దీని పేరు జెరండ్ అని అర్థం చేసుకోండి. సింపుల్ మ్యాటర్ అండి. ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటాం మనం, స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ఎనీబడి. ఎవరికైనా మరి స్విమ్మింగ్ అనేది, ఈతలాడడం అనేది చాలా మంచి ఎక్సర్సైజు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఒక వర్బును జెరండ్ గా, ఒక నౌన్ గా ఎలా ఉపయోగిస్తున్నాం అనే విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటివి ఒక 10 ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి, మనం కూడా జీవితంలో ఇలాంటివి ఉపయోగించడానికి అవకాశం ఉంటుందని ఈ వీడియోని మీకు ప్రవేశపెడుతున్నాను. చాలా సింపుల్ మ్యాటర్ అండి, ఇదేం పెద్ద కథ కాదు. సింపుల్ మ్యాటర్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఓకేనా? బాగా అర్థం చేసుకోండి. ఒక 10 ఎగ్జాంపుల్స్ చూస్తారు కాబట్టి ఈజీగా అర్థమైపోతుందండి. టెన్షన్ తీసుకోవద్దండి. ఓకేనా? ఏం లేదండి, స్విమ్మింగ్ అనేది కామన్ గా వర్బే కాదనం, కానీ ఆ వర్బును నౌనుగా ఉపయోగించడంలోనే ఈ జెరండ్ ఏర్పడుతుంది అంటారు. అంతే, వేరేది ఏం లేదు. ఇంగు ఫాముతో యాడై ఒక వర్బు, స్విమ్ అనేది ఒక వర్బ్, ప్రెజెంట్ టెన్స్ వర్బ్. అది దానికి ఇంగు ఫామ్ తో యాడై అది ఒక నౌనులా మారిపోయి జెరండ్ గా తయారైతుంది అంటారండి. అర్థమైందా ఫ్రెండ్స్? సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగడము ఆరోగ్యానికి హానికరము. పొగ త్రాగడము ఆరోగ్యానికి హానికరము. ఈ విధంగా మనం సిగరెట్ ప్యాక్ల మీద చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, స్మోకింగ్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏమొస్తుంది? నౌనా, వర్బా? వెరీ గుడ్. ఇక్కడ ఒక సబ్జెక్ట్ లా యాక్ట్ చేస్తూ ఉంది. మనం మాట్లాడుతుండేదే స్మోకింగ్ గురించి అన్నప్పుడు ఇది ఒక నౌన్, అంటే ఇది జెరండ్ గా మారిపోయింది ఇప్పుడు. అయితే దీని యొక్క వర్బ్ ఏది? స్మోక్. స్మోక్ కు అంటే వర్బునకు ఇంగు ఫామ్ జోడించి దీన్ని నౌన్ గా మార్చేస్తున్నాం, మనం సబ్జెక్టుగా మార్చేస్తున్నాం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. వర్బుగానే ఉంది చూడండి ఇక్కడ, ఈజ్. స్మోకింగ్ అంటే పొగ త్రాగడము. పొగ త్రాగుతున్నాను, త్రాగాను అన్నప్పుడు అది వర్బు. పొగ త్రాగడము అనేది ఒక నౌను, జెరండ్. అది ఇంగు ఫామ్ తో వచ్చింది ఏదైనా అది జెరండే, ఎప్పుడు? నౌన్ గా ఉంటే. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంగు ఫామ్ ఉంది కదా అని ఇది వర్బ్ అనుకోకూడదు. ఇంగు ఫామ్ ఉన్నా కూడా ఇది ఒక జెరండ్, ఇది ఒక నౌన్. ఇది ఆ విషయం కోసమే జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని ఇలా చెప్తున్నాను. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగడము ఆరోగ్యానికి హానికరము. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ స్మోకింగ్ అనేది ఒక నౌన్,
ఎక్కడైనా మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఈ విధంగా ఇచ్చి దీనికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏది అని అడిగితే గనక మీరు గుర్తించుకోండి, సబ్జెక్ట్ పార్ట్ లో ఉంది కాబట్టి, అందులో ఇంగు ఫామ్ తో ఉంది కాబట్టి, అందులో సబ్జెక్ట్ అంతా స్మోకింగ్ పొగ త్రాగటం గురించి ఉంది కాబట్టి దీని పేరు నౌన్ అని రాయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించండి. ఓకేనా ఫ్రెండ్స్? రీడింగ్ హెల్ప్స్ యూ టు స్పీక్ ఇంగ్లీష్. చదవడము నీకు సహాయపడుతుంది. ఏదానికి? టు స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడుటకు చదవడము నీకు సహాయపడుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? చదవడము. ఆ సబ్జెక్ట్ ఎలా ఉంది? ఇంగు ఫాముతో ఉంది, సబ్జెక్ట్ పార్ట్ లో ఉంది. అందుకే ఇది నౌన్ అండి, వర్బ్ కాదు. వర్బ్ రీడు, దానికి ఇంగు ఫాము చేర్చి దీన్ని జెరండుగా మార్చుకున్నాం, నౌన్ గా మార్చేశాం. సో అప్పుడు ఏమైతుంది? రీడింగ్ హెల్ప్స్ యూ టు స్పీక్ ఇంగ్లీష్ లో చదవడము అనేది నౌన్. చదవడము అనేది నౌన్. ఇది ఒక జెరండ్. ఇది నౌన్ లో జెరండ్ పార్ట్. ఇది అర్థమైందా ఫ్రెండ్స్? రీడింగ్ హెల్ప్స్ యూ టు స్పీక్ ఇంగ్లీష్. చదవడము నీకు సహాయపడుతుంది. ఎలా? టు స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీషు మాట్లాడుటకు నీకు చదవడం అనేది సహాయపడుతుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. రీడింగ్ హెల్ప్స్ యూ టు స్పీక్ ఇంగ్లీష్. అప్పుడప్పుడు మనము ఇలాంటివి మాట్లాడాలి, జెరెండ్స్ లను ఉపయోగిస్తూ మాట్లాడాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. అలాగే ఇక్కడ చూడండి, రన్నింగ్ ఈజ్ ద ఓన్లీ వే టు క్యాచ్ ద ట్రైన్. రన్నింగ్ ఈజ్ ద ఓన్లీ వే టు క్యాచ్ ద ట్రైన్. పరిగెత్తడము ఒకటే మార్గము. ఏదానికి? టు క్యాచ్ ద ట్రైన్. ట్రైన్ ను క్యాచ్ చేయడానికి పరిగెత్తడం ఒకటే మార్గము. ఇక్కడ పరిగెత్తడము అంటే రన్నింగ్, పరిగెత్తడము ఒకటే మార్గము. ఏదానికి? టు క్యాచ్ ద ట్రైన్. ట్రైన్ ను క్యాచ్ చేయడానికి పరిగెత్తడం ఒకటే మార్గము. ఇక్కడ పరిగెత్తడము అనేది ఒక నౌన్. మనం పరిగెత్తడం గురించే మాట్లాడుతున్నాం, స్పెసిఫిక్ గా ఒక సబ్జెక్ట్ లో పెట్టి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ రన్నింగ్ అనేది ఒక నౌన్, అందులో రన్నింగ్ అనేది ఒక జెరండ్. రన్ ప్లస్ ఇంగు ఫామ్ రన్నింగ్. రన్ అనే వర్బుకు ఇంగు ఫామ్ జోడించి దీన్ని మనము జెరండ్ గా ఒక నౌన్ గా మార్చేసుకుంటున్నాం. సో ఆ విధంగా రన్నింగ్ ఈజ్ ద ఓన్లీ వే టు క్యాచ్ ద ట్రైన్. ఇలా మనం జెరెండ్స్ లను మాట్లాడుకోవాలి. రన్నింగ్ ఈజ్ ద ఓన్లీ వే టు క్యాచ్ ద ట్రైన్. అలాగే ఇక్కడ చూడండి, యువర్ షౌటింగ్ ఇరిటేటెడ్ మీ అలాట్. యువర్ షౌటింగ్ ఇరిటేటెడ్ మీ అలాట్. నీ యొక్క అరుపు నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఇరిటేటెడ్ అంటే చికాకు పెట్టింది లేదా ఇబ్బంది పెట్టింది అని అర్థం అన్నమాట. ఇది వర్బ్ అండి. ఇరిటేటెడ్ అనేది వర్బ్. ఇది కామన్ గా ఉంది ఒక వాక్యంలో. అయితే ఇక్కడ యువర్ షౌటింగ్ అనేది ఒక నౌన్, ఒక జెరండ్. ఇది ఎందుకు? షౌట్ అనే వర్బునకు ఇంగు ఫామ్ చేరుస్తూ దీన్ని సబ్జెక్ట్ గా ఉపయోగించుతూ నౌన్ గా మార్చేశాం. అందుకని ఇది ఒక నౌను, అందులో అది జెరండ్. యువర్ షౌటింగ్ ఇరిటేటెడ్ మీ ఎలాట్. నీ యొక్క అరుపు మమ్మల్ని లేదా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది, చాలా ఇబ్బంది పెట్టింది, చికాకు పెట్టింది అని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, స్పీకింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్పీకింగ్, స్పీకింగ్ అంటే మాటలాడడము. స్పీకింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మాటలాడడమే చాలా ముఖ్యమైనటువంటి విషయము. స్పీకింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ స్పీక్ కు ఇంగు ఫామును జోడిస్తూ ఈ స్పీకింగ్ ను సబ్జెక్ట్ పార్ట్ లో ఉపయోగిస్తూ నౌన్ గా మార్చేశాము. కాబట్టి ఇక్కడ స్పీకింగ్ అనేది ఒక జెరండ్. అర్థమైందా ఫ్రెండ్స్?
అలాగే ఇక్కడ చూడండి, డౌటింగ్ ఈజ్ హిజ్ హాబీ. డౌటింగ్ ఈజ్ హిజ్ హాబీ. డౌటింగ్ అంటే అనుమానము పడడము. అనుమానం పడడము వాడికున్న అలవాటు అని అర్థం. అనుమానం పడడము వాడి అలవాటు. సో ఇక్కడ వర్బ్ ఏది? డౌట్. దానికి ఇంగు ఫామును కలుపుతూ దీన్ని ఒక నౌనుగా మార్చేస్తున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ లో నౌన్గా మార్చేస్తూ మరి ఈ జెరెండ్ ను ఉపయోగిస్తున్నాం. డౌటింగ్ ఈజ్ హాబీ. అనుమానం పడడము వాడి యొక్క అలవాటు. అలాగే ఇక్కడ చూడండి, జాయినింగ్ హియర్ మేడ్ మీ వెరీ హ్యాపీ. జాయినింగ్ హియర్ మేడ్ మీ వెరీ హ్యాపీ అంటే ఇక్కడ చేరడము. జాయినింగ్ అంటే చేరడము. వర్బేమి? జాయిన్. జాయిన్ కు ఇంగు ఫామును జోడిస్తూ దీన్ని నౌనుగా మార్చేసి జెరెండ్ గా ఉపయోగించుకుంటున్నాం. ఇలాగా, జాయినింగ్ హియర్ మేడ్ మీ వెరీ హ్యాపీ. ఇక్కడ చేరడము నాకు చాలా ఆనందం చేసింది, ఆనందింపజేసింది. ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చేరడము నాకు చాలా ఆనందంగా ఉంది, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు అండి. జాయినింగ్ హియర్ మేడ్ మీ వెరీ హ్యాపీ. ఒక కొత్త హాస్టల్కి వెళ్ళారు, మరి అక్కడ స్నేహితుడితో చెప్తున్నారు, జాయినింగ్ హియర్ మేడ్ మీ వెరీ హ్యాపీ. నాకు ఇక్కడ చేరినందుకు చాలా ఆనందం వేసింది, ఆనందంగా ఉన్నాను నేను అని చెప్తున్నారనమాట. సో ఆ విధంగా మాట్లాడేటప్పుడు ఇలా మనం జెరెండ్స్ లను ఉపయోగించుకోవాలి. ఒక వర్బును జెరెండ్ గా ఉపయోగించుకోవాలి, నౌన్ గా మార్చుకొని. సో ఇలాంటి విషయాలు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. స్పోకెన్ ఇంగ్లీష్ లో ఇలాంటి మాటలు మాట్లాడడంలో చాలా అందం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? అలాగే ఇక్కడ చూడండి, ట్రయింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ది సక్సెస్. ట్రయింగ్ అంటే ప్రయత్నించడము. ట్రయింగ్ ప్రయత్నించడము నౌన్. ఇది ఎలా తయారైంది? ఇది ఈ నౌన్ లో ఇది జెరెండ్. ఇది ఎలా తయారైంది? ట్రై అనే వర్బునకు ఇంగు ఫామును జోడిస్తూ దీన్ని నౌనుగా మార్చేస్తూ ఒక జెరెండ్ గా ఉపయోగిస్తున్నాము. సో ట్రయింగ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, మొదటి స్టెప్ అట. ఏదానికి? ఫర్ ద సక్సెస్. సక్సెస్ సాధించడం కొరకు మన మొదటి స్టెప్ ఏది? ట్రయింగ్, ప్రయత్నించడము. సో ఇలాంటి మంచి మంచి వాక్యాలను మనము తెలుసుకోవాలి. ట్రయింగ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ది సక్సెస్. పార్టిసిపేటింగ్ ఈజ్ బెటర్ దాన్ లూజింగ్. బాగా చూడండి, పార్టిసిపేటింగ్ ఈజ్ బెటర్ దాన్ లూజింగ్. పార్టిసిపేటింగ్ అంటే పాల్గొనడము. మనం ఏదైనా గేమ్స్ లలో కానీ కాంపిటీషన్స్ లో కానీ పాల్గొంటూ ఉంటాం, స్పోర్ట్స్ లో కానీ పాల్గొంటూ ఉంటాం. సో పార్టిసిపేటింగ్ అంటే పాల్గొనడం. పార్టిసిపేటింగ్ ఈజ్ బెటర్ దాన్ లూజింగ్. లూజింగ్ అంటే ఏంటి? ఓడిపోవడము. పార్టిసిపేటింగ్ అంటే పాల్గొనడము, లూజింగ్ అంటే ఓడిపోవడం. పార్టిసిపేటింగ్ ఈజ్ బెటర్ దాన్ లూజింగ్. ఓడిపోవడము కన్నా పార్టిసిపేట్ చేయడము మిన్నా, అంటే పాల్గొనడము మిన్నా. ఓడిపోవడము కన్నా పాల్గొనడము మిన్నా. దీని అర్థం అది. ఓడిపోవడము కన్నా పాల్గొనడము మిన్నా. ఇక్కడ మీరు గమనిస్తే గనక పార్టిసిపేట్ ప్లస్ ఇంగు ఫామ్ ఇక్కడ సెట్ అయిపోయింది. ఇక్కడ ఒక సబ్జెక్ట్ లో ఉపయోగించేశాము. ఇక్కడ ఇది నౌను అలాగే జెరెండ్ కూడా ఉపయోగపడింది. అవునా? పార్టిసిపేటింగ్ అంటే ఇది ఒక సబ్జెక్ట్ పార్ట్ లో ఉంది, అందులో ఒక వర్బు నాకు ఇంగు ఫామ్ తో వచ్చింది. ఇప్పుడు ఇది జెరెండ్ అని మనకు అర్థమైపోయింది. పార్టిసిపేటింగ్ అనేది ఒక జెరెండ్. ఓకే, ఇది ఇంతవరకు ఓకే. అయితే ఇక్కడ ఇంకొక జెరెండ్ వచ్చింది చూడండి. ఆబ్జెక్ట్ పార్ట్ లో కూడా జెరెండ్లు రావచ్చు. వర్బు కాదండి. దాన్ లూజింగ్ అంటే ఓడిపోవడము కన్నా, దాన్ లూజింగ్ ఓడిపోవడము కన్నా పాల్గొనడము మిన్నా. దీని అర్థం అది. సో ఇక్కడ విద్యార్థులు గమనించినట్టయితే ఆబ్జెక్ట్ లో కూడా మీరు అర్థం చేసుకుంటే లూజ్ అనే వర్బు నాకు ఇంగు ఫామ్ జోడించాము. అలా ఇది కూడా ఒక నౌనే, గుర్తుంచుకోండి. వర్బు కాదండి ఇక్కడ.
ఆబ్జెక్ట్ పార్ట్ లో ఉండేటువంటి నౌన్ ఇది. అర్థమైందా ఫ్రెండ్స్? అక్కడ కూడా ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ఒక నౌన్కు ఇంగ్ ఫామ్ ఉంటే గనక అది తప్పనిసరిగా జెరెండ్ అని అనిపించుకుంటుంది. ఇది విద్యార్థులు గమనించాలి. సో ఈ విధంగా ఆబ్జెక్ట్ లో కూడా మనకు జెరెండ్స్ వస్తూ ఉంటాయి కొన్ని వాక్యాలలో. అలాంటివేమో ఇక్కడ నుంచి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సబ్జెక్ట్ లోనే కాదు ఆబ్జెక్ట్ లో కూడా జెరెండ్స్ వస్తూ ఉంటాయి. వర్బుకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఐ లవ్ రీడింగ్ స్టోరీస్. ఐ లవ్ నేను ప్రేమిస్తాను. ఏం ప్రేమిస్తాను? రీడింగ్ స్టోరీస్. కథలు చదవడము నేను ప్రేమిస్తాను. కథలు చదవడము నేను ప్రేమిస్తాను. చదవడము రీడింగ్ అనేది ఇక్కడ నౌన్, ఇది ఒక జెరెండ్. రీడ్ అనే వర్బునకు ఇంగు ఫాము జోడించి దీన్ని ఒక నౌన్ లా ఉపయోగిస్తూ ఉన్నాం, ఒక జెరెండ్ లా ఉపయోగిస్తూ ఉన్నాం. ఐ లవ్ రీడింగ్ స్టోరీస్. ఇక్కడ రీడింగ్ అనేది ఒక జెరెండ్. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, హీ ట్రైస్ స్పీకింగ్ ఇంగ్లీష్. హీ ట్రైస్ అంటే అతడు ప్రయత్నిస్తాడు. ఏం ప్రయత్నిస్తాడు? ఇంగ్లీషులో మాట్లాడడం ప్రయత్నిస్తాడు. ఇంగ్లీషు మాట్లాడడం ప్రయత్నిస్తాడు. సో ఇక్కడ మాట్లాడడము అనేది ఒక జెరెండ్, ఒక నౌన్ ఇది. ఎందుకు? స్పీక్ అనే వర్బునకు ఇంగు ఫాము జోడించి దానిని ఒక నౌనులా ఒక జెరెండులా మనము ఆబ్జెక్ట్ లో ఉపయోగిస్తూ ఉన్నాము. అంటే స్పీక్ కు ఇంగు ఫామ్ పెట్టి ఒక నౌన్ లా ఒక జెరెండ్ లా ఉపయోగిస్తూ ఉన్నాం. చూడండి, హీ ట్రైస్ వర్బునకు సంబంధం లేదు ఇది. హీ ట్రైస్ అంటే అతడు ప్రయత్నిస్తాడు. ఏం ప్రయత్నిస్తాడు? మాట్లాడడము. మాట్లాడడము అంటే నౌన్, జెరెండ్. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇక్కడ స్పీకింగ్ ఇంగ్లీష్, మాట్లాడడం ప్రయత్నిస్తాడు, ఇంగ్లీష్ మాట్లాడడం ప్రయత్నిస్తాడు. అయితే ఇక్కడ జెరెండ్ వచ్చేసి ఆబ్జెక్ట్ పార్ట్ లో ఉంది. ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, ఈ జెరెండ్స్ అనేవి సబ్జెక్ట్ లోనైనా రావచ్చు, ఆబ్జెక్ట్ లోనైనా రావచ్చు. అయితే వర్బునకు ఎటువంటి సంబంధం ఉండదు. అర్థమైందా ఫ్రెండ్స్? వర్బుగానే ఉంటుంది, తప్పనిసరిగా వర్బు ఉంటుంది. ఆ వర్బునకు దీనికి సంబంధం ఉండదు. హీ ట్రైస్ అతడు ప్రయత్నిస్తాడు. ఏం ప్రయత్నిస్తాడు? ఇంగ్లీష్ లో మాట్లాడడం ప్రయత్నిస్తాడు. కాబట్టి హీ ట్రైస్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఈ స్పీక్ అనే వర్బునకు ఇంగు ఫాము జోడించి దీనిని మరి స్పీకింగ్ అని నౌన్ ఫామ్ గా లేకపోతే జెరెండ్ గా ఉపయోగిస్తూ ఉన్నాం. నౌన్ లో జెరెండ్ గా ఉపయోగిస్తూ ఉన్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? అలాగే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, హీ ట్రైస్ స్పీకింగ్ ఇంగ్లీష్. హీ ట్రైస్ అంటే అతడు ప్రయత్నిస్తాడు. ఏం ప్రయత్నిస్తాడు? ఇంగ్లీషులో మాట్లాడడం ప్రయత్నిస్తాడు. ఇంగ్లీషు మాట్లాడడం ప్రయత్నిస్తాడు. సో ఇక్కడ మాట్లాడడము అనేది ఒక జెరెండ్, ఒక నౌన్ ఇది. ఎందుకు? స్పీక్ అనే వర్బునకు ఇంగు ఫాము జోడించి దానిని ఒక నౌనులా ఒక జెరెండులా మనము ఆబ్జెక్ట్ లో ఉపయోగిస్తూ ఉన్నాము. అంటే స్పీక్ కు ఇంగు ఫామ్ పెట్టి ఒక నౌన్ లా ఒక జెరెండ్ లా ఉపయోగిస్తూ ఉన్నాం. చూడండి, హీ ట్రైస్ వర్బునకు సంబంధం లేదు ఇది. హీ ట్రైస్ అంటే అతడు ప్రయత్నిస్తాడు. ఏం ప్రయత్నిస్తాడు? మాట్లాడడము. మాట్లాడడము అంటే నౌన్, జెరెండ్. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇక్కడ స్పీకింగ్ ఇంగ్లీష్, మాట్లాడడం ప్రయత్నిస్తాడు, ఇంగ్లీష్ మాట్లాడడం ప్రయత్నిస్తాడు. అయితే ఇక్కడ జెరెండ్ వచ్చేసి ఆబ్జెక్ట్ పార్ట్ లో ఉంది. ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, ఈ జెరెండ్స్ అనేవి సబ్జెక్ట్ లోనైనా రావచ్చు, ఆబ్జెక్ట్ లోనైనా రావచ్చు. అయితే వర్బునకు ఎటువంటి సంబంధం ఉండదు. అర్థమైందా ఫ్రెండ్స్? వర్బుగానే ఉంటుంది, తప్పనిసరిగా వర్బు ఉంటుంది. ఆ వర్బునకు దీనికి సంబంధం ఉండదు. హీ ట్రైస్ అతడు ప్రయత్నిస్తాడు. ఏం ప్రయత్నిస్తాడు? ఇంగ్లీష్ లో మాట్లాడడం ప్రయత్నిస్తాడు. కాబట్టి హీ ట్రైస్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఈ స్పీక్ అనే వర్బునకు
ఇంగు ఫామ్ జోడించి దీనిని మరి స్పీకింగ్ అని నౌన్ ఫామ్ గా లేకపోతే జెరెండ్ గా ఉపయోగిస్తున్నాం. నౌన్ లో జెరెండ్ గా ఉపయోగిస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? అలాగే ఇక్కడ చూడండి, మేరీ లైక్స్ చాటింగ్. మేరీ లైక్స్ అంటే మేరీ ఇష్టపడుతుంది. ఏమి ఇష్టపడుతుంది? చాటింగ్. చాటింగ్ అంటే అర్థం ఏంటి? ఈ ఇంటర్నెట్లలో స్కైప్ ద్వారా కావచ్చు, లేకపోతే యాహూ మెసెంజర్ ద్వారా కావచ్చు, చాటింగ్ చేస్తూ ఉంటారు. అంటే కాలక్షేపం చేయుట అని అర్థం చేసుకోండి. చాటింగ్ అంటే కాలక్షేపం చేయుట. సో కాలక్షేపము చేయడం ఎవరు ఇష్టపడతారు? మేరీ. అందుకని ఇక్కడ ఈ చాటింగ్ అనేది జెరెండ్. జెరెండ్ నౌన్ కు ఇది జెరెండ్. అర్థమైందా ఫ్రెండ్స్? చాట్ అనే వర్బునకు ఇంగు ఫామ్ జోడించి ఇది ఒక నౌనులా ఒక జెరెండ్ లా ఉపయోగించుకుంటున్నాం. మేరీ లైక్స్ చాటింగ్ అంటే మేరీ ఇష్టపడుతుంది ఏదాన్ని? కాలక్షేపము చేయడము. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా మనం నౌన్స్ జెరెండ్స్ లను ఉపయోగించుకుంటాం. అలాగే ఇక్కడ చూడండి, రాజు ఎంజాయ్స్ డ్రైవింగ్ ఎ కార్. రాజు ఎంజాయ్స్ అంటే రాజు ఎంజాయ్ చేస్తాడు. ఏం ఎంజాయ్ చేస్తాడు? డ్రైవింగ్ ఎ కార్ అంటే ఒక కారును నడపడము. ఒక కారును నడపడము రాజు ఎంజాయ్ చేస్తాడు. సో ఇక్కడ నడపడము డ్రైవింగ్ అనేది ఒక నౌన్ జెరెండ్. డ్రైవ్ అనే వర్బునకు ఇంగు ఫామ్ను జోడించి దానిని ఒక నౌనులా ఒక జెరెండ్ లా ఉపయోగించుకుంటున్నాం. అందులో ఇది ఆబ్జెక్ట్ లో ఉంది. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. వర్బ్ కాకుండా వచ్చేటువంటి ఇంగు ఫామ్ ఏదైతే ఉందో అది మనము జెరెండ్ అని గుర్తించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? రాజు ఎంజాయ్స్ డ్రైవింగ్ ఎ కార్. రాజు ఎంజాయ్ చేస్తాడు. ఏం ఎంజాయ్ చేస్తాడు? డ్రైవింగ్ ఎ కార్. ఒక కారును నడపడము ఎంజాయ్ చేస్తాడు. సో ఇక్కడ డ్రైవింగ్ అనేది ఒక నౌన్ జెరెండ్. ఇక్కడ చూడండి, రాణి డస్ నాట్ లైక్ వర్కింగ్. రాణి ఇష్టపడదు. రాణి డస్ నాట్ లైక్. రాణి ఇష్టపడదు. ఏమి ఇష్టపడదు? పని చేయడము వర్కింగ్. రాణి డస్ నాట్ లైక్ వర్కింగ్. వర్క్ అనే వర్బునకు ఇంగు ఫామ్ జోడించి దీన్ని ఒక నౌనుగా ఒక జెరెండ్ గా ఉపయోగిస్తున్నాం. ఇక్కడ వర్కింగ్ అంటే పని చేయడము, ఇది ఒక నౌన్. రాణి డస్ నాట్ లైక్ వర్కింగ్. రాణి డస్ నాట్ లైక్ వర్కింగ్. రాణి పని చేయడము ఇష్టపడదు. ఈ విధంగా సబ్జెక్ట్ లో కావచ్చు, ఆబ్జెక్ట్ లో కావచ్చు, ఒక నౌనుకు మరి ఈ విధంగా జెరెండ్స్ ఉంటాయి. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు నౌన్స్ నామవాచకాల్లో జెరెండ్స్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాము. మరొకసారి, వాట్ ఈజ్ ఎ జెరెండ్? జెరెండ్ అంటే ఏంటి? జెరెండ్ ఈజ్ ఏ నౌన్ మేడ్ ఫ్రమ్ ఎ వర్బ్ బై యాడింగ్ ఇంగ్ ఫామ్. జెరెండ్ అనేది ఒక నౌన్ అండి. ఒక వర్బ్ నుండి తయారయ్యబడినటువంటి ఒక నౌన్ అది. అది కూడా ఎలా ఉంటది? బై యాడింగ్ ఇంగ్ ఫామ్. ఇంగు ఫామ్ యాడ్ అయి వచ్చి ఉంటుంది. ఇంగు ఫామ్ వచ్చి ఉంటుంది. ఏ దానికి? ఒక వర్బ్ నాకు ఇంగు ఫామ్ జోడిస్తూ ఒక నౌనుగా తయారైబడి ఉంటుంది అది. ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక ఇంతవరకు చూసాం మనం. స్విమ్మింగ్, వాకింగ్, రీడింగ్. ఇవి వర్బుల్లా కనిపిస్తాయి కానీ వర్బులు కాదు. వర్బుగానే ఉంటుంది. ఒక వాక్యంలో వర్బు ఉండేది ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్విమ్మింగ్, వాకింగ్, రీడింగ్ ఇలాంటి పదాలు ఇటుపక్క సబ్జెక్ట్ లో అటుపక్క ఆబ్జెక్ట్ లో ఒక నౌనులా ఒక జెరెండులా ఉపయోగపడతాయి. సో ఇలా మనం కూడా ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు వీటిని ఉపయోగించుకునే పద్ధతి కాస్తో కూస్తో ఇలాంటి వాక్యాలను మాట్లాడుతూ ఉపయోగించుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఎనీహౌ, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్.